89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం. సో చాలా మంది స్టార్స్ చేశారు, మీరు బాలకృష్ణ గారితో చేశారు. సో అంత ఇంటర్ కథ అయినాడు కదా, ఎన్టీఆర్ కథ. సో అప్పుడు బాలకృష్ణ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. అందరూ కోపంగా ఉంటారు, ఇదంతా అంటారు. బట్ నేను చేసింది ఒక 2-3 days చేసా. బట్ నాకేమి ఆయన కోపంగా ఉన్నట్టు ఏమి అనిపించలేదు. ఎందుకంటే చాలా మాట్లాడేది తక్కువ మాట్లాడినా కానీ క్రిష్ గారు ఏదైనా సీన్స్ చెప్పేటప్పుడు నాకు అర్థం కాకపోతే బాలయ్య గారు చెప్పేవారు, ఇలా పట్టుకొని వెళ్ళాలి, ఇలా తీసుకెళ్ళాలి అనుకొని చెప్పి ఇలా చెప్పేవారు. అంత కోపంగా ఏమి ఉండేవారు కాదు. సో ఒకటి తెలిసింది మాకు, బాలకృష్ణ కూడా మీరు డైలాగ్ చెప్పారు కదా ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ గారు ముందు ఆయన డైలాగ్ చెప్పారు. ఏంటి డైలాగ్ అది? అదే దానవేల్ సార్ కన్నా డైలాగు నాకు అది ముందు నుంచి నా ఫస్ట్ డైలాగ్ అది. సో ఆయన ముందు చెప్పాను. ఒకసారి చెప్తారా డైలాగ్ అది? ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపంలో సూతనకు ఎందు నిల్వారాతలేదందు. ఎంత మాట ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరత్వాదం జన్మం ఎట్టిది, అతి జుబుస్కాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితేవు కదా, నీది ఏ కులం? ఇంత ఎలా అస్మ పితామహుడు కురుకులవుతుడైన ఈ శాంతనుడు శివసముద్ర భార్య అయిన గంగా గర్భంలో జన్మించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పిస్తేమయ్యా, మా వంశం మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ గూర్సపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య ఆనందచయం శక్తిని, ఆ శక్తి చండాలంగా ఉండే పరాశుడు పరలపరిచిన మా చరణి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాస విధురాలైన పిందండి పాండురాజుతో, మా పిన్పత్రమయ్య అంబాలితో పిన్న తండ్రిని, మీ ఇంటి ధ్యాసతో ధర్మ నిర్మాణ జెండని మీ చేకేతించబడ్డ ఈ విద్రదేవుణ్ణి కనలేదా? ఈయనదే కులం. సందర్భావసరాన్ని బట్టి క్షేత్ర విజయ ప్రయాణంతో సంకరమైన మా కులంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందుకు? ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించినది ఆయన మా సామ్రాజ్యంకు శస్యశ్యామలమై సంపద విరామైన అంగరాజ్యానికి ఇతన్ని ఇప్పుడే మూతాభిషత్తుగా గావిస్తున్నాను. సోదరా దుశ్శాసన, అనగలిగ శెట్టికేట వెంగతము మా మగాంధవ సార్వభౌమ సురిక్రమయమేమంత సువర్ణ సింహాన్ని తెప్పించము. పరిజల్లారా, పుణ్యభాగి నది అందుకోండి. మంది మాట్లారా, కర్ణమహారాజుకు పరివంగమించుడి. నీ మహాజల్ల సమక్షమున పండిత పరిషద మధ్యమున సౌద స్వచ్ఛత శాస్త్రద ఈ కుల కలంక మా ప్రక్షాళన శాశ్వతంగా ప్రక్షాళంగా వించదా. సూపర్ అండి. నెక్స్ట్ విమానంలో కూడా చేస్తారు కదా మీ క్యారెక్టర్, అది సముద్రకాంత్ గారితో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే ఇట్ ఇస్ నైస్ వాకింగ్ విత్ సముద్రకాంత్ గారు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ కానీ శంభో శివశంభో మూవీస్ అది చూసి నాకు ఆ మూవీ అంటే కూడా బాగా ఇష్టం. ఆయన యాక్టింగ్ అంటే కూడా నాకు బాగా ఇష్టం. అలాంటిది ఆయనతో వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్, వెరీ వండర్ఫుల్ టు వర్క్ విత్.